నువ్వు ఎప్పుడైనా పిసినారిగా ఉంటూ పొదుపు చేసే వాళ్ళని చూసావా? చూస్తున్నాగా. అవునా? ఎవరు వాళ్ళు? ఎవరంటే కంపెనీ వాళ్ళు నీకు ఇచ్చే మేకప్ లో సగం మేకప్ నొక్కేసి సగం మేకప్ వేసుకుని స్టేజ్ ఎక్కే ఫేస్ నువ్వు. ఇంతకీ వీడు నన్ను తిట్టాడా పొగిడాడా? అదే కన్ఫ్యూజన్ లో ఉండవే. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ విత్ నెల్లూరు నీరజ. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములింపు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ అవునా? హలో పైరిందిరా, దిల్సుఖ్ నగర్ లో 4వ ఫ్లాట్ మంది కాలిపోతుంది. తొందరగా వచ్చేయండి, తొందరగా వచ్చేయండి. ఏమే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేశా. మూతి పగిలిపోద్ది. నేను చెప్పింది ఇన్ని కడ్డీలు దేనికి ఒక్కటి చాలని. అనవసరంగా ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేశారు కదా. ఎక్కడ 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 కాలిపోతుంది, ఎక్కడ తగలడిపోతుంది, ఎక్కడ ఆర్పాలి, ఎక్కడ కాలిపోతుంది, ఎక్కడ ఆర్పాలరా, ఇక్కడ ఆర్పాలరా. ఇది ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ ఎందుకురా? చెంచా నీళ్ళే ఆరిపోతుంది. ఒరే మంచి జింగి చక్క మూడులో ఉన్నప్పుడు చెడగొట్టావు కదరా. ఒరే నీ అబ్బా, ఇంకెప్పుడన్నా జీవితంలో ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసావు అనుకో, జీవితంలో నీకు జింగి చక్క లేకుండా చేసేస్తాను. నీ అబ్బా జాగ్రత్త. అవును, యావ చెక్కైనాను, తేగు చెక్కైనాను, జింగి చెక్కిందా? జింగి చెక్కిందా? విన్నావా విందా? పెళ్ళై 12 ఏళ్ళైంది. వీడికి ఇప్పటికి జింగి చెక్క అంటే తెలియదు. ఇంకా 12 ఏళ్ళకైనా తెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఆట భారతం చెప్పింది జింగి చెక్క అంటే చెప్పలా. ఏం కౌశిక్ గారు, జింగి చెక్క అంటే మీకైనా తెలుసా? తెలుసా? బాగా, మీకు బాగా తెలిసి ఉండవులేండి. ఇదిగో టీ తాగుతావా? తీసుకోరా తీసుకోరా. ఈరోజు దీని మూడు బాగున్నట్టు ఉంది. మూడు వస్తే టీ తాకూడదురా. ఇరానీ చాయ్. అబ్బా ఎలా పోయి చేయబట్టు. కాలిపోతుంది. దిగు దిగు తాగు. ఇది ఏందా? ఇంత చచ్చిపోతాను యాగలేక నేనా? ఇదిగో ఫోన్ వస్తుంది ఎత్తరా. ఏ రింగుతో కూడా కొద్దిగా పెద్దలు పెట్టుకొని సావచ్చుగా. ఛార్జింగ్ అయిపోతాయో. ఛార్జింగ్ అయిపోతుంట. హలో ఒరే అభయ, నేను రా. నాయనా బాగుందా? బాగున్నాను రా. అమ్మ బాగుందా? ఏమరా, పెద్దమ్మ చిన్నమ్మ మా అమ్మ నాయనా ముగ్గురు బాగున్నారా నాయనా? ముగ్గురు బాగుండరా? ఇది ముగ్గురుతో యాగత్తుడు, నేను ఒకదాంతో యాగలా చచ్చిపోతున్నా. ఒకసారి ఇంటికి రావచ్చుగా. వస్తాను రా, కొద్దిగా ఆరోగ్యం సరిగా లేదురా. ఏమి నిన్న మధ్యాహ్నం నా గుండెకుల్లా. నీ గుండెకే? ఆయన గుండెకే? గుండె లేదు, గుండ్ర లేదా? ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ కూడా. దీని పొదుపుతో నన్ను సంపేస్తుందండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇదిగో సరుకులు లిస్టు అక్కడ పెట్టున్నాను, సరుకులు తీసుకురా తొందరగా. నాకు కొద్దిగా బాగలేదు కదా, అక్కడ డాక్టర్ దగ్గర కూడా పోయిస్తా కూడా సరే. పోయిరా, వద్దురింది దేవుడు. ఇది ఎలుక మొహం అయిన ఇల్లు బాగానే కట్టాడా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, కోపం వచ్చిన రోజులు రాలా ఇడి కాడికి. యాడికి పోయాడు? ఎప్పుడు వచ్చారా? ఎడారిలో తప్పిన ఎలుగు పొట్టు మాత్రం ఇదెవరిదా? హలో అభయ, యాడున్నావురా? నేను బయటకు వచ్చానా? నేను ఇంటికి వస్తున్నాను రా. నువ్వు ఇట్లా, నేను నీకోసం లాడ్జీ రూమ్ తీసా బయట. లాడ్జీ రూమ్ ఇప్పుడు అవన్నీ మానేసా నేను. రే నువ్వు తొందర ఇంటికి రా, మాట్లాడాలా. అవును, ఇంతకీ మనిషి ఎవరు? మావయ్య, నేను మీ కోడల్ని మావయ్య. కోడలు పుల్లా లక్షణంగా లక్ష్మీదేవి మాదిరి ఉన్నావు నాయన. నాయనా, నీకు ఒక మంచి విషయం చెప్పాలా. ఏంటి మావయ్య? వాడు వస్తే మీ ఇద్దరిని తీసుకొని నేను తిరుపతికి పోయేసి కళ్యాణం చెప్పేయాలనుకుంటున్నా. ఎందుకు మావయ్య డబ్బులు బొక్క? రేపు తిరుపతి వాళ్ళు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేస్తారంట. ఫ్రీగా ఇక్కడే చేయించుకుందాం. అదే నా కోడల్లో అష్టలక్ష్ములు ఒకటేసారి కనపడుతున్నారు. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన. తప్పకుండా మావయ్య, కూర్చోండి. ఇది ఆశీర్వాదం తీసుకునిందా, ఆశీర్వదించిందా? ఆయన ఎప్పుడు వచ్చినావు? నేను ఎప్పుడు వస్తే నువ్వే చచ్చే కట్టున్నావు రా. ఆయన వచ్చాడు కాపీదా. బా, ఎంత గౌరవం రా నాయనంటే నీక. సరేగానే, ఏమాత్రం సంపాదిస్తున్నావు? ఏదో సంపాదిస్తున్నా లేవయ్యా. పోవా, వాసన భలే వస్తున్నాయి కదా కాఫీయా. టేస్ట్ ఇంకా బాగుంటుంది, తాగు. అవునా? తాగి ఏదో ఒక అలవాటు అయిపోయినట్టున్నది కాఫీ. తాగు తాగు. ఎట్లా నాయనా?
పాపం పొరపాటున పెరుగులో కప్పుడు వేసుకొచ్చినట్టున్నది రా. నీకు అసలు విషయం తెలియలా, ఆ. అది కాఫే. కాఫీయా? ఆ. మరి ఏంద్ర గట్టగట్టిపోయిందా? వారమైంది కదా పెరిగైంది. ఛీ! దరిద్రుడా, ఎట్టేగుతున్నారు దాంతో? వారం కిందట కాఫీ ఈ రోజు కూడా తాగుతారా? మా ఇంట్లో నెల క్రితం వస్తువులు కూడా ఉన్నాయి. ఓ అమ్మా నాయనా, ఇప్పుడు నేను ఎట్లయితే మీ ఇంట్లో బతికేదా? ఆ లాడ్జీ మేలు ఉన్నట్టున్నది. నీ తింటానికి- మావయ్య అదిగో ఇదిగో స్నానం చేయండి. ఆయన మాయా ఉదయం కళ్ళు ఆపుతల్లా? చల్లే మావయ్య, మరేంది ఏ నల్లంగా ఉన్నాయి నీళ్లు? మున్సిపాలిటీలో నీళ్లు బాగా రావా? బానే వస్తాయా? మరి ఏంది నీళ్లు అట్టున్నాయా? అంటే నేను పోసుకున్నాను కదా, వడకట్టి మీకు ఇచ్చా, మీరు పోసుకోండి. ఇదిగో చేస్తే తొందర చేయి, మళ్ళీ నేను వడగొట్టుకొని నేను స్నానం చేయాలని. వడగట్టుకొని స్నానం చేయాలా? అందుకనే కదా మొహం అట్ట అయిపోయింది నీక. లోపల పెట్టది. పొదుపు ఉండొచ్చు కానీ ఈ పొదుపు ఏందిరా? ఎక్కడా చూడలేదా? ఒక నిమిషం ఫోన్ వచ్చింది. హలో డాక్టర్ గారా? ఇందాక వచ్చాయి కదా, టెస్ట్లు ఎలా ఉన్నాయి? నానా నాకు ఆస్తమా వచ్చిందంట. ఒరే, ఇట్లాంటి మురిగిపోయిన పదార్థాలన్నీ తింటే ఆస్మా రాక ఆస్కార్ అవార్డు వస్తుందంటరా. అయినా ఏంద్రా దాని పొదుపేంద్రా? దాని ఎవరేంద్రా అసలు? మాయా ఆ, అన్నం వండుంటా తింటా. అన్నం వండా? కూరలు ఏం చేసావమ్మా? నిన్నటిది చాంగెట్ పులుసు ఉంది, మొన్నటిది సాంబార్ ఉంది, ఏం కావాలా? ఇదిగో ఈ ముఠాల మొహానికి పెట్టాయి రెండు. లోపలికి పోనాయన. ఎట్ట చేసుకున్నారు దాన్ని? ఒక పని చెయ్యి, నువ్వన్నా చావు, దాన్నన్నా చంపి. విరక్తి పుట్టిస్తున్నారు కదా ఇంట్లో పొదుపు అంటారు. అయినా ఏంటి మావయ్య అరుస్తున్నారా? ఈ నన్ను ఏమన్నానండి, నా పొదుపుని ఏమన్నంటే నేను ఊరుకోను. అమ్మా, మాకంతటి దౌర్భాగ్యం కూడానా? తమరు పొదుపుని ఏమన్నా అన్నావు అనుకో, మీ ప్యాకేజీతో చంపేరు. రే ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళిపోతా. నానా 4 రోజులు ఉండు నానా. 4 రోజులు ఉండేదానికి నువ్వు ట్రై చేయి నాన్న. ఆ తిండి తినా పొదుపు ఉండొచ్చు, కానీ ఇంతలో పొదుపు పనికిరాదు. కడుపుకి తినకుండా, వింధ్య మాదిరి బట్టలు కట్టుకోకుండా అంతలో పొదుపు ఉండకూడదమ్మా. మనం బాగా అనుభవిస్తూ సంపాదించుకోవాలి, సరేనా? మావయ్య నా కళ్ళు తెరిపించారు మావయ్య, నాకు అర్థమైపోయింది. మీకు స్వీట్ చేస్తా ఉండండి. చూసావారా, నేను వచ్చిన 10 నిమిషాలకే కోడలి కళ్ళు తెరిపించా, నాకు స్వీట్ తెచ్చేదానికి పోయింది. అవునా? మాయా ఆ. ఇదిగో సీట్. ఏంద్ర తెల్లంగా ఉందిదా? ఆ స్వీట్ ఎప్పుడో తెలుసు. ఎప్పుడుదా? మా పెళ్ళైన రోజుది. పెళ్ళైన స్వీటా? ఆయన వాడికి పెట్టు. ఏమండి మీరు? ఈ అబ్బా రే, నీ ఇంటికి ఇంకొకసారి వస్తే చెప్పుతా కొట్టు. నాకు కూడా ఫోన్ చేయకు నువ్వు. ఇదే అమ్మా నేను అవుతూ. ఏంటి బావా స్వీట్? వద్దు వద్దు. ఉందా సీట్? మొహం ఎట్టు పెట్టుకుందా? ఎవరు తినరా మా స్వీట్? అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఆడియన్స్ ఎలా ఉంది?